మండలంలోని కల్వకుంట్ల గ్రామంలోని 4వ అంగన్వాడీ కేంద్రంలో శనివారం తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా 3వ రోజు అన్నప్రాసన శ్రీమంతాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అంగన్వాడీ సూపర్వైజర్ లక్ష్మి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఆగస్టు 1 నుంచి మొదలుకొని 7వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామని, అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 6 నెలల పిల్లల వరకు తల్లిపాలు అందించాలని, చిన్నపిల్లలకు తల్లిపాలే శ్రేష్టకరమైన అన్నారు. చిన్నపిల్లలకు అన్నప్రాసన, గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాల కార్యక్రమం చేపట్టామన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలకు మంచి శిక్షణతో పాటు విద్యా బోధన అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు రవీందర్, ఇన్ఛార్జ్ గ్రామ కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, అంగన్వాడీ టీచర్లు ఫర్జానా, పద్మ, రాజమణి, లలిత, ఆశా వర్కర్లు పద్మ, పావని, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు. సందర్భంగా ఆగస్టులో 1 నుంచి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలు జరుపుకుంటున్నాము. దానిలో భాగంగా 3వ రోజుగా శ్రీమంతాలు, అన్నప్రాసన ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము. అయితే తల్లిపాలు బిడ్డకు చాలా శ్రేయస్కరము, అమృతం లాంటిది. మనం ఇచ్చే గంటలోపు 3 పాలు తల్లి మొదటి టీకాగా బిడ్డకు ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా గంటలోపు 3 పాలు అనేది పట్టాలి. కేవలం 6 నెలల మట్టుకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. 6 నెలల తర్వాత అనుబంధ పోషకాహారం ఇస్తూ తల్లిపాలు 24 నెలల వరకు కంటిన్యూషన్గా పిల్లలకి ఇస్తూ ఉండాలి. ఇంకా మా అంగన్వాడీ కేంద్రాలలో ప్రీ స్కూల్ కూడా చాలా బాగా చెప్పడం జరుగుతుంది. కరికులం ప్రకారం ప్రతి నెల ఏదైతే కార్యక్రమం ఉంటుందో ఆ సందర్భాన్ని బట్టి విద్యా బోధన అనేది కూడా మన అంగన్వాడీ సెంటర్లలో 3 నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లలకు కూడా మనము అంగన్వాడీ కేంద్రాలకు పంపించి విద్యా బోధన కూడా పాఠశాలలో ఏ విధంగా అయితే జరుగుతుందో, ప్రైవేట్ కంటే కార్పొరేట్ స్కూళ్ళల్లో ఎలాంటి విద్య అయితే బోధిస్తున్నారో అలాంటి విద్యను కూడా అంగన్వాడీ కేంద్రాలలో బోధించడం జరుగుతుంది. గజ్వేల్ డివిజన్ ఎపిడమిక్ సెల్ ఆధ్వర్యంలో శుక్రవారం రోజున డ్రై డే ఫ్రైడే కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రోజు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో 17వ వార్డులో ముట్రాజ్పల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీ నుంచి అంగన్వాడీ సెంటర్, బీసీ కాలనీ నుంచి ఆరోగ్య ఉప కేంద్రం వరకు వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఇంటింటికి తిరిగి వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతపై, సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకొని ఆరోగ్యంగా ఉండాలని, చిన్న దోమలే కదా అని లైట్ తీసుకుంటే పెద్ద ప్రమాదం పొంచి ఉందని గజ్వేల్ సబ్ యూనిట్ ఆఫీసర్ బి శ్రీనివాస్ కుమార్ తెలిపారు. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, లేదంటే విష జ్వరాలు, కలరా, టైఫాయిడ్, మలేరియా, పైలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా, డెంగ్యూ సోకి ప్రమాదం ఉందని ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని, లేదంటే ప్రాణానికి ముప్పు అని వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను పాటించాలన్నారు. ఇంటి పరిసరాల్లో నీళ్లు నిల్వ లేకుండా, మురుగునీటి కాలువలు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే విష జ్వరాలు రాకుండా, వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండవచ్చునని గజ్వేల్ సబ్ యూనిట్ ఆఫీసర్ బి శ్రీనివాస్ తెలిపారు. ఆరోగ్యం కంటే ఏది గొప్ప కాదని, ఎన్ని డబ్బులు ఉన్నా కూడా, ఎంతమంది బలగం ఉన్నా, ఎన్ని బంగ్లాలు ఉన్నా, ఎంతమంది స్నేహితులు ఉన్నా అనారోగ్యంగా ఉన్న వ్యక్తి చాలా రోజులు బతకడం చాలా కష్టమన్నారు. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉందని, విష జ్వరాలను దృష్టిలో పెట్టుకుని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని 17వ వార్డు ముట్రాజ్పల్లిలోని ఇంటికి తిరిగి ఫీవర్ సర్వే చేయడం జరిగిందని గజ్వేల్ సబ్ యూనిట్ ఆఫీసర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ సబ్ డివిజన్ ఎపిడమిక్ సెల్ సభ్యులు దేవసాని వాసుదేవ్, డి నాగరాజు, స్థానిక ఏఎన్ఎం ఉమా, ఆశా వర్కర్లు మహేశ్వరి, రేణుక, అంగన్వాడీ టీచర్లు యు కవిత, చింతకింది పద్మ పాల్గొన్నారు. మున్సిపల్ సిబ్బంది వెంకటయ్య, సత్తయ్య, నర్సింహులు కూడా పాల్గొన్నారు. ఈరోజు గజ్వేల్ ఎపిడమిక్ సెల్ ఆధ్వర్యంలో డ్రై డే ఫ్రైడే కార్యక్రమంలో భాగంగా గజ్వేల్ మున్సిపాలిటీ 17వ వార్డులో ముత్రాజ్పల్లి గ్రామంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇది ముఖ్యంగా ఈ రాబోయే వర్షాకాలంలో ఈ దోమల వల్ల వచ్చే వ్యాధులు, మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా లాంటి వ్యాధులు రాకుండా ప్రజలు అవగాహన కల్పించడం జరిగింది. ప్రతి ఇంటింటికి తిరిగి పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పడం జరిగింది. ఇది ముఖ్యంగా ఈ డెంగ్యూ వ్యాధి అనేది ఏడీస్ దోమ వల్ల వస్తుంది. ఇది ముఖ్యంగా ఇంటి పరిసరాల్లో మనం వాడేసిన కూలర్లు, కొబ్బరి చిప్పలు, టైర్లు, మరి నీటి నిల్వ ఉన్న చోట్ల ఈ దోమ పెరిగే అవకాశం ఉంది. కావున ఇవన్నీ మీరు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని మీరు పరిశుభ్రంగా ఉండాలని కోరుచున్నాం. అట్లా మనకి ఎంత డబ్బు ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఎంత స్నేహితులు ఉన్నా మన ఆరోగ్యం మనం కాపాడుకుంటేనే చాలా బాగుంటుంది. ఈ సూత్రాలన్నీ పాటిస్తారని కోరుచున్నాము. అలాగే మేము ప్రతి ఇంటికి తిరిగి మా ఎపిడమిక్ సెల్ హెల్త్ అసిస్టెంట్, ఏఎన్ఎం ఆశాలు కలిసి ప్రతి ఇంటికి తిరిగి ఫీవర్ సర్వే నిర్వహించడం జరిగింది. ఏమైనా జ్వరం వచ్చి ఉన్న వాళ్ళకి హాస్పిటల్కి రెఫర్ చేయడం జరిగింది. మనము మన వ్యక్తిగతంగా ఆరోగ్యంగా పరిశుభ్రంగా ఉండాలి. మరి మన ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మనకి ఎంత డబ్బు ఉన్నా, ఎంత ఆస్తులు ఉన్నా కానీ మన ఆరోగ్యం మనం కాపాడుకుంటేనే మనకు చాలా ఎంతో బాగుంటుంది.
కావున మీరందరూ ఈ ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటారని కోరుచున్నాను. నిజాంపేట మండల పరిధిలోని నందిగామ గ్రామంలో 5 సంవత్సరాలు గ్రామ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టిన బదిలీపై నగరం తాండాకు వెళ్తున్న ఆరిఫ్ హుస్సేన్ గ్రామ పంచాయతీ పాలకవర్గం మాజీ సర్పంచ్ లద్దా ప్రీతి రాజగోపాల్ ఆధ్వర్యంలో శాల్వాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు మాట్లాడుతూ గ్రామంలో గ్రామ కార్యదర్శిగా అందరితో కలిసిమెలిసి కలివిడిగా ఉండే కార్యదర్శి బదిలీపై వెళ్లడం చాలా బాధగా ఉందన్నారు. గ్రామంలో ఎవరికి ఏ సమస్య ఉన్నా తీర్చేవారని, మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. అనంతరం ఆరిఫ్ హుస్సేన్ మాట్లాడుతూ కార్యదర్శిగా 5 సంవత్సరాలు గ్రామంలో విధులు నిర్వహించామని, గ్రామాభివృద్ధికి గ్రామస్తులందరూ సహకరించడం జరిగిందని, నందిగామ గ్రామం నుండి బదిలీపై వెళ్లడం చాలా బాధాకరంగా ఉందన్నారు. నాపై మీ ప్రేమ ఇలాగే కొనసాగాలని, మీ ఆదరాభిమానాలకు కృతజ్ఞతుడై ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ ఎంపీటీసీ సురేష్, బిజ్జా సంపత్, బాజా తిరుమల్, ఆకుల రమేష్, నర్సింలు, ఫీల్డ్ అసిస్టెంట్ ప్రేమలత, గౌరీ, దాసు, లింగస్వామి, ప్రభాకర్, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నేను నందిగామ పంచాయతీ కార్యదర్శిగా గతంగా 5 సంవత్సరాల 3 నెలల కాలం నందిగామలో గ్రామంలో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహించాను. బదిలీపై నందిగామ గ్రామం నుండి నగరం గ్రామానికి నేను బదిలీ అయ్యాను. నా బదిలీ కార్యక్రమానికి ఈరోజు నందిగామ గ్రామ ప్రజలు, పాలకవర్గం, సర్పంచ్, ఎంపీటీసీ, మాజీ సర్పంచులు, గ్రామస్తులు మరియు గ్రామస్థాయి విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ అందరూ ఈరోజు నాకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి నేను చాలా సంతోషంగా ఉన్నాను. మరియు నాకు ఒక బాధగా ఏంటంటే ఈ గ్రామం నుండి నేను బదిలీ అయినందుకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు కూడా నేను నా ఉద్యోగ ప్లేస్ కాకుండా నేను నా సొంత గ్రామంగా నందిగామను భావించాను. ఈరోజు ఎప్పుడైతే నేను ఆర్డర్ కాపీలో నందిగామ నుండి నగరం అనే గ్రామం అంటే నందిగామ నా నుండి పోతుందా అన్నట్టు నేను చాలా బాధపడ్డాను. మళ్ళీ నా బదిలీ విషయంపై నేను అంటే ఇట్లా గ్రామస్తులకు మా విలేజ్ గ్రూప్లో ఒక మెసేజ్ పెట్టడం జరిగింది, బదిలీపై వెళ్ళడం అని. చాలా అందరూ రకరకాలుగా అంటే వాళ్ళ మనసులో ఉన్న భావాన్ని, నా పట్ల అభిమానాన్ని వాళ్ళు చాటుకోవడం జరిగింది. దానికి నాకు ఆ మెసేజ్లు చదివితే నా కళ్ళలో నీళ్ళు రావడం జరిగింది. అంటే నాకు కూడా ఇంత అభిమానించేవారు ఉన్నారా అని. నందిగామ గ్రామం అనేది నాకు ఎప్పుడు నా లైఫ్ టైం గుర్తుండిపోతుంది. మళ్ళీ ఫ్యూచర్లో ఛాన్స్ ఉంటే తప్పకుండా నందిగామ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా వస్తాను. మన గ్రామంలో 5 సంవత్సరాలు కొత్త సర్పంచ్లు ఎక్కిన మొదలు సర్పంచ్ కాలం ముగిసేంత వరకు 5 సంవత్సరాలు నిర్విరామంగా గ్రామానికి అనుక్షణం విఆర్ఓ వ్యవస్థ రద్దు అయిన తర్వాత ప్రతి బర్త్డేను గ్రామ పంచాయతీ కార్యదర్శులనే ఉన్నప్పటికి కూడా వారి యొక్క అనునిత్యం సిద్దిపేట గ్రామం నుంచి వస్తున్నా కానీ ప్రతి ఒక్కరు ఎవ్వరు ఫోన్ చేసినా అనునిత్యం రెస్పాండ్ అవుతూ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరితోని చిన్న పెద్ద స్థాయిలో ప్రతి ఒక్కరు ఎవ్వరు ఫోన్ చేసినా కానీ తమదైన శైలిలో తమదైనటువంటి సహకారం చేస్తూ ఇతర వేరే పెద్ద మనుషులతో కానీ వేరే అధికారులతో కానీ తనదైన స్థాయిలో ప్రతి ఒక్కరితో మాట ఓడగొట్టుకోకుండా గ్రామంలో మంచి పేరు తెచ్చినటువంటి మన సెక్రటరీ హారిస్ గారు గ్రామాన్ని విడిచిపెట్టిపోవడం చాలా దురదృష్టకరం. పదవులు వీళ్ళు ప్రభుత్వ అధికారులు కాబట్టి ట్రాన్స్ఫర్స్ ఉంటుంటాయి. 3 సంవత్సరాలకు 5 సంవత్సరాలు ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. వీళ్ళు వాస్తవానికి అసలు 3 సంవత్సరాల పదవి కాలం ముగిస్తుండే. ఆ రోజు 4 సంవత్సరాల పదవి కాలంతో వీళ్ళు వచ్చిర్రు. వీళ్ళ అదృష్టం మన అదృష్టం. తాజా మాజీ ఎంపీటీసీ గారు, పాలకవర్గం, తాజా మాజీ గ్రామ పెద్దలు, అదేవిధంగా బీజేపీ నాయకులు కానీ ఇతర పార్టీల నాయకులు కానీ మరియు ఆశా వర్కర్లు కానీ అంగన్వాడీ టీచర్స్ కానీ ఫీల్డ్ అసిస్టెంట్ కానీ డీలర్స్ కానీ మీ అందరికీ ఈ వేదిక తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నా. ముఖ్యంగా మన ఆరిఫ్ సార్ అనే వ్యక్తి ఈ గ్రామానికి రావడం మన అదృష్టంగా భావిస్తాం. పార్టీలకు అతీతంగా ఆయన చేసిన సేవ చేయడం వలన ఇంతమంది ఈ గ్రామంలో ఈరోజు పెద్దలందరూ ఉండడం జరిగింది. ఈ నెల 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు నిర్వహించే తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా నేడు మెదక్ జిల్లా నర్సింగి మండల కేంద్రంలోని 3వ అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ టీచర్ సంతోష్ రాణి ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం నిర్వహించారు. తల్లిపాల ప్రాముఖ్యతపై మహిళలకు అవగాహన కల్పించారు. అనంతరం మండల వైద్యాధికారి రవికుమార్, అంగన్వాడీ టీచర్ సంతోష్ రాణిలతో పాటు పలువురు మాట్లాడుతూ అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 6 నెలల పాప వరకు తప్పకుండా తల్లిపాలు తాగించాలని, ప్రతి 2 గంటలకు ఒకసారి తల్లిపాలు పాపకు ఇస్తే పాపలో జీర్ణశక్తి పెరుగుతుందని,
అంతేకాకుండా వ్యాధి నిరోధక శక్తి కూడా పుష్కలంగా పెరుగుతుందని, తల్లిపాలు బిడ్డకు ఎంతో శ్రేష్టమైనవని తెలిపారు. అప్పుడే పుట్టిన బిడ్డకు ముర్రిపాలు తాగించాలని, ఇలాంటి అపోహలకు తావివ్వకుండా ముర్రిపాలు తాగిస్తే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ సంతోషరాణి, మండల వైద్యాధికారి రవికుమార్, పంచాయతీ ఈవో నాగభూషణం, పిహెచ్ఎన్ నేరుక, ఏఎన్ఎం రేణుకతో పాటు ఆశా వర్కర్లు పాల్గొన్నారు. బిడ్డ డెలివరీ కాగానే ఫస్ట్ నిద్రలోకి జారక ముందే మనం తల్లిపాలు అనేది ఫస్ట్ వచ్చే పాలు ఎల్లో కలర్ ఉంటాయి, ఫస్ట్ ఆ పాలే పట్టాలి. అవే ఫస్ట్ వ్యాక్సిన్ మీరు బీసీజీ ఇప్పించిన వేస్ట్, దానికన్నా ఎక్కువ వ్యాక్సిన్ మనకి పనిచేసేది అంటే తల్లిపాలే. బిడ్డ నిద్రలోకి జారుకోక ముందే ఇవ్వాలి. డెలివరీ కాగానే పిల్లలు ఏడుస్తారు, ఏడవగానే నిద్రలోకి వెళ్ళిపోతారు ఆటోమేటిక్గా. ఆ వెళ్ళిపోక ముందే మనం ఇచ్చే పాలే అదే మొదటి వ్యాక్సిన్ మనం బిడ్డకి ఇచ్చేది. ఇవి కంటిన్యూగా 6 నెలల వరకు ఇవ్వాలి. వేరే ఇతర పదార్థాలు ఏవి ఇవ్వద్దు. తేనె, పాలు, వేరే మనకి కాల్షియం, ఐరన్ అవన్నీ రాసిస్తున్నారు సిరప్స్, అవన్నీ వేస్ట్. ఇవన్నీ మన తల్లి పాలల్లోనే ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ కానీ, మినరల్స్ కానీ, ఐరన్, ఫోలిక్ యాసిడ్ అన్నీ తల్లి పాలల్లోనే ఉంటాయి. కాబట్టి 6 నెలల వరకు కంటిన్యూగా తల్లి పాలనే ఇవ్వాలి. అది పొజిషన్ ఒకటి 45 డిగ్రీస్ సెంటిగ్రేడ్లా ఉంచుకొని ఆ పొజిషన్లో ఇవ్వాలి. పట్టుకునే ముందు బిడ్డ తల, వీపు, నడుము ఇట్లుండాలి. ఇది 45 డిగ్రీస్ యాంగిల్. తల కరెక్ట్. హెల్దీగా ఉన్న బిడ్డ అయితే 10 మినిట్స్ పాలు తాగుతుంది కంపల్సరీ. హెల్దీగా ఉన్న పాప కంపల్సరీ 10 మినిట్స్ తాగుతుంది. హెల్దీ మనం అక్కడనే గ్రహించుకోవచ్చు. హెల్దీగా లేదనుకో 10 మినిట్స్ తాగరు, అక్కడ వదిలేస్తారు. తీసుకున్న తర్వాత భుజం మీద వేసుకొని బర్ఫింగ్ అనేది కంపల్సరీ చేయాలి. అది ఎందుకంటే గాలి నిండిపోతుంది కాబట్టి బేకౌట్ రావాలి. వేసుకున్న తర్వాత బేకౌట్ వస్తే అది వామిటింగ్. బేకౌట్ రాలేదనుకున్నది ఆటోమేటిక్ గా వామిటింగ్ అయిపోతుంది. వీపుని ఇట్లా తట్టాలి. బర్ఫింగ్ అంటే ఇట్లా తడుతుంటే దాన్ని బిడ్డకు అనేది డైజెస్ట్ అవుతుంది. సిజేరియన్ సెక్షన్ చేసి ఒకవేళ నార్మల్ డెలివరీ అయిన దానికి సిజేరియన్ సెక్షన్ అయిన దానికి కూడా తేడా ఉంటుంది. నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకు పాలు వెంటనే ఉత్పత్తి అవుతుంది. సిజేరియన్ చేసుకున్న వాళ్ళకి 3 రోజులైనా పాలు రాదు. అట్లా కూడా సమస్య ఉంటుంది. ఎందుకంటే వెంటనే నార్మల్ డెలివరీ కాగానే ఆ స్పర్శ ద్వారా వెంటనే బిడ్డ కూడా ఎప్పుడైతే పొట్ట మీద వేస్తుందో, పాలు తాగడానికి ఎప్పుడైతే జాబిల్లో వేస్తుందో వెంటనే వాళ్ళకు మీకు కూడా ఆ స్పర్శకే వచ్చేస్తాయి అన్నమాట పాలు. కాబట్టి ఎప్పుడైనా సరే నార్మల్ డెలివరీకి ప్రాముఖ్యత అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి నార్మల్ డెలివరీకి వెళ్తే మీకు ఏ సమస్య ఉండదు, పాలు కూడా వెంటనే వస్తాయి. ప్రతి 6 నెలల పాటు ప్రతిరోజు ప్రతి 2 గంటలకు ఒకసారి పాలు అయితే ఇవ్వాలి. సరేమ్మా, అర్థమైందా? పిల్లలకి ఏ విధంగా పోషక పదార్థాలు అందుతాయి, ఇవ్వకపోతే ఏ విధంగా పిల్లలకు నష్టం జరుగుతుందనే విషయాన్ని ఈరోజు డాక్టర్ గారు చాలా వివరంగా చెప్పారు. తల్లిపాలు కంపల్సరీ ప్రతి ఒక్క తల్లులు ఇవ్వవలసిందే. 6 నెలలు కాదు 11 నెలల వరకు తల్లిపాలు ఇస్తే పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉంటారు, బలంగా ఉంటారు. భవిష్యత్తులో ఏదైనా దెబ్బలు కానీ ఏదైనా గాయాలైనా కూడా రోగ నిరోధక శక్తి పెరిగి వాళ్ళు దృఢంగా ఉంటారు. మళ్ళీ ఏదైనా జ్వరాలు కానీ, సీజనల్ వ్యాధులు కానీ, ఏ వ్యాధి కానీ తట్టుకునే స్తోమత వారిలో కలుగుతుంది. అందువలన ప్రతి తల్లిపాల గురించి అవగాహన అనేది వాళ్ళు ఉండాలి. లేకపోవడం వల్ల ఇవ్వద్దు, మా గ్లామర్ అనేది, మా అందం అనేది దెబ్బతింటుంది, ఇస్తే అనేది కొంతమందిలో అపోహ అనేది ఉంటుంది. అది కూడా ఉండకూడదు. ఎందుకంటే ఎంత ఎక్కువగా తల్లిపాలు ఇస్తే తల్లులు కూడా అంత దృఢంగా, అంత ఆరోగ్యంగా, అంత బాగా ఉంటుంది అన్నట్టు. కంపల్సరీ తల్లిపాలు అనేది పిల్లలకు ఇవ్వవలసిందే. దీంట్లో ప్రతి ఒక్కరు కూడా అవగాహన కలిగితే చాలా బాగుంటుంది. ఈ అవకాశాన్ని నాకు అందిస్తాయి. ధన్యవాదాలు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని వెల్దుర్తి ఎస్ఐగా రాజు శనివారం బాధ్యతలు స్వీకరించారు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట ఎస్ఐగా విధులు నిర్వహించిన రాజు సాధారణ బదిలీలో వెల్దుర్తికి బదిలీపై వచ్చారు. గతంలో ఇక్కడ విధులు నిర్వహించిన నవతాగౌడ్ హెడ్ క్వార్టర్ కు బదిలీపై వెళ్లారు. ఎస్ఐ రాజు మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. మండల ఎస్ఐగా పనిచేశాను. బదిలీలో భాగంగా ఈరోజు ఎల్లారెడ్డి పిఎస్ నందు రిపోర్ట్ చేయడం జరిగింది. శాంతి భద్రతల విఘాతం కలిగించే ఎటువంటి చిత్రాలైనా
వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇంకోటి ఎటువంటి నేరాలకు పాల్పడినా కానీ చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడినా కానీ వారిపై చట్టపరంగా కొత్త చట్టాల ప్రకారం వారిపై చర్య తీసుకొని తగిన విధంగా శిక్ష పడే విధంగా చూస్తాం. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం స్థానిక బాలికల గురుకుల పాఠశాల మొండిచింత నుంచి నాచారం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం దారి మాత్రం చినుకు పడితే చిత్తడిగా కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మొండిచింత నుంచి కొనాపూర్, మహమ్మద్ షాపూర్ మీదుగా ఇందుప్రియాల్, మాచన్పల్లి, బేగంపేట, నాచారం వరకు వాహనదారులు రోడ్డు ఎక్కితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనాలకు వారం రోజులకు రిపేర్లు చేయిస్తే డబ్బులు భారం ఎక్కువే అంటున్నారు. సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకోవటం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయో తప్ప రోడ్ల దుస్థితి జేసీబీతో తీసిన గుంతలమయంగా మారుతున్నాయంటున్నారు. రాజకీయ నాయకులు మాత్రం పై అధికారుల దృష్టికి తీసుకుపోవటం లేదని వారు మండిపడుతున్నారు. ఎన్నికలు రాగానే ఓట్లు అడగడానికి గ్రామానికి వస్తున్నారే తప్ప అభివృద్ధి మాత్రం శూన్యంగా కనిపిస్తోందని ఈ రోడ్లను బట్టి అర్థమవుతుందన్నారు. అదే చితికిన రోడ్లపై మండల నాయకులు తిరుగుతున్నారో తప్ప వాటికి రోడ్లు వేయిద్దామని లేదని వాపోతున్నారు. వెంటనే సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకుని డాంబర్ రోడ్డు మరమ్మతు పనులకు శ్రీకారం చుట్టాలని డిమాండ్ చేశారు. చెరువులలో జేసీబీ గుంతలు ఉన్నాయంటే నమ్ముతారేమో కానీ డాంబర్ రోడ్లే జేసీబీకి గుంతలమయంగా ఉన్నాయంటున్నారు రోడ్డు మీద వెళ్లే ప్రయాణికులు. అయితే చాలా సంవత్సరాల నుంచి మేము చూస్తున్నాము, రోడ్ల పరిస్థితి చాలా అధ్వానంగా ఉన్నది. దౌలతాబాద్ మండలంలోని ఈ మొండిచింత నుంచి నాచారము విలేజ్ వరకు చాలా రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. అసలు ఈ బండ్లు కానీ బైకులు కానీ పోవడానికి చాలా ఇబ్బంది ఉన్నది. ఇంకా పోతే సూరంపల్లి నుంచి నాచారం వరకు కూడా రోడ్డు చాలా అధ్వానంగా ఉన్నది. ప్రభుత్వాలు మారుతున్నా కానీ మన నాయకులు మారుతున్నా కానీ ఈ రోడ్లు అనేది అభివృద్ధి చెందడం లేదు. ఈ రోడ్లు మంచిగా ఉంటేనే రాకపోకల అనేక రకాల సౌకర్యాలు రైతులకు కానీ ఇంకా వేరే ఇతర వెహికల్ కానీ నడవడానికి అవకాశం ఉంటుంది. అందుకోసం ప్రభుత్వం ఆలోచన చేసి ఈ మొండిచింత నుంచి నాచారం వరకు కానీ సూరంపల్లి నుంచి నాచారం వరకు కానీ అధ్వానంగా ఉన్నటువంటి రోడ్లను వీటిలను బాగు చేయాలని అభివృద్ధి చేయాలని కోరుతూ మొండిచింత నుంచి కోనాపూరు అండ్ మహమ్మద్ షాపూరు పోతే ఇందూర్పిరాలు ఇట్లా పోతే ఇక నాచారం వరకు ఉన్నటువంటి రోడ్డు అయితే మాత్రం పూర్తిగా అధ్వానంగా ఉన్నది. మరి నాయకులు కూడా ఈ రోడ్డు పొంటి తిరుగుతారు, మరి వాళ్ళకి ఈ రోడ్డు పరిస్థితి కూడా తెలుసు. అయినా పట్టించుకోకుండా ఈ రోడ్డును ఎట్లున్న పరిస్థితిని ఎక్కడున్నది అక్కడనే వదిలేసి తిరుగుతూ ఉన్నారు. స్థానికంగా ఉండేటువంటి రైతులకు కానీ తిరిగేటోళ్ళకు కానీ అందరికీ రాకపోకల సౌకర్యానికి చాలా అంతరాయము కలుగుతున్నది. ఇంకా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నది. అందుకోసమే ఈ రోడ్డును మంచిగా చేయాలని కోరుతూ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాను. రోడ్ల పరిస్థితి చాలా దారుణంగా ఉన్నాయి. యాక్సిడెంట్స్ అవుతున్నాయి. పోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఈ ప్రభుత్వం వస్తే ఏమైనా చేస్తుందా అని మేము గవర్నమెంట్ని అడుగుతున్నాం. థ్యాంక్ యూ శ్రీకాంత్. యాక్చువల్లీ ఏంటంటే మన మండల కేంద్రం దౌలతాబాద్ మండల కేంద్రం మొండిచింత కాడికి కొనాపూర్ విలేజ్, మహమ్మద్ షాపూర్, ఇందుపురియాలకు మాచన్పల్లి ఎక్స్ రోడ్ దగ్గర నుంచి బేగంపేట వరకు కూడా ఈ రోడ్ల పరిస్థితి మరీ అధ్వాన్న పొజిషన్లో. ఇక్కడ ఉన్న నాయకులు కానీ పాలించే నాయకులు కానీ ప్రతిపక్షంగా వచ్చి ఉన్న ప్రభుత్వ నాయకులు అభివృద్ధిలో మాత్రం రోడ్ల అభివృద్ధిలో శూన్యంగా అన్నట్టు మన రైతన్నలు అన్నలు విద్యావంతులు కొంతమంది చెప్పడం జరుగుతుంది. దయచేసి బయట నేను రిక్వెస్ట్ చేయడం ఏం జరుగుతుందంటే ఇక్కడ మండలంలో ఉన్న రాజకీయ నాయకులు ముఖ్యంగా తెలియడం ఏం జరుగుతుందంటే ఈ రోడ్ల వ్యవస్థను ముందు చూపు మీరు కూడా యాక్చువల్లీ మీరు రోడ్ల వెంటనే మీరు వెళ్తున్నారు. అక్కడ సూరంపల్లి నుంచి
వర్గీకరణ అభినందనీయమని 3 దశాబ్దాలకు పైగా సాగిన పోరాటం సుప్రీంకోర్టు తీర్పుతో తమ కళ నెరవేరిందని మాదిగ జర్నలిస్టు ఫోరం జిల్లా అధ్యక్షులు రామస్వామి అన్నారు. జగదేపూర్ మండల కేంద్రంలో ఎంజేఎఫ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో మాదిగ జాతికి మంచి రోజులు వచ్చాయని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంజేఎఫ్ జిల్లా అధ్యక్షులు శివధర్, జహంగీర్, ఎంఆర్పీఎస్ నాయకులు యాదగిరి, భాస్కర్, బాబు, సుధాకర్, ప్రశాంత్, నర్సింహులు, రాములు, నాగరాజు, మైసయ్య, ఎస్ఆర్, తిరుపతి, రాము తదితరులు పాల్గొన్నారు. కార్తీక అక్క తోబుట్టు కార్యక్రమంలో భాగంగా టీం కార్తీక ఫౌండేషన్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కత్తి కార్తీక గౌడ్, అక్బర్పేట్, భూంపల్లి మండలం తాళ్లపేట గ్రామానికి చెందిన చంద్రగిరి రేఖ రాజుల దంపతుల తొలి ఆడబిడ్డ జన్మించిన సందర్భంగా పాప పేరు మీద 5,000 రూపాయల పోస్టల్ ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో పోతారెడ్డిపేట మాజీ ఎంపీటీసీ యాదవ్ గౌడ్, టీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు దేవరాజ్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కొత్త దేవిరెడ్డి, మహేందర్ గౌడ్ పాల్గొన్నారు. అమ్మేది అమ్మ అమ్మేది అమ్మా మీరా మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్లు లేక వైద్యం కోసం వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి 2 డాక్టర్లు రావాల్సి ఉండగా మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా ఒక్క డాక్టర్ కూడా రాకపోవడంతో వైద్యం కోసం వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అసలే వర్షాకాలం, సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలకు సరైన వైద్యం అందించాల్సిన డాక్టర్లు సమయపాలన పాటించకపోవడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకువెళ్లినా డాక్టర్ల తీరు మాత్రం మారటం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం నుంచి డాక్టర్ల కోసం వేచి ఉన్నామని, ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని వైద్యం కోసం వచ్చిన బాధితులు తెలిపారు. మా కొడుకు చెత్త బండి తీసుకొని వస్తాను రాలేదు, గ్లూకోజ్ ట్రీట్మెంట్ పెట్టేది సిస్టర్లు ఉన్నారు. ఇక నీకు బీపీ ఎక్కున్నదమ్మంటే నాకు బీపీ ఎందుకు ఎక్కున్నది బిడ్డ, నాకు లేదు సారు, నాకు బీపీ ఏమి ఎక్కలేదు. కాకపోతే పొండు గురించి ఎక్కడెక్క అయింది తల పోయి ಮಾಡಿಸ್ತಾರೆ